పాకిస్తాన్ ప్రభుత్వం సరికొత్తదైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటోంది. ఏంటయ్యా అంటే అడుగుతోంది పాపం ప్రపంచ దేశాన్ని, తప్పేం లేదు. పాకిస్తాన్ నేను ద్వేషిస్తాను ఎందుకంటే భారత్ నది ద్వేషిస్తోంది కాబట్టి. పాకిస్తాన్ మీద నాకు కోపం ఉంది ఎందుకంటే భారత్ని నాశనం చెయ్యాలని కోరుకుంటున్నటువంటి ఉగ్రవాద సంస్థలకి ఆశ్రయం ఇచ్చి పెంచి పోషించి ప్రోత్సహించి భారత ప్రజల ప్రాణాలు తీయడానికి నిధులు సమకూరుస్తోంది, మనుషుల్ని సహకారం అందిస్తోంది కాబట్టి. లేకపోతే ఒక దేశంగా ఒక దేశాన్ని ద్వేషించాల్సిన అవసరం లేదు, భారతీయుడిగా ఇంకొక దేశాన్ని ద్వేషించాల్సిన అవసరం నాకు లేదు. కానీ పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుష్కృత్యాలు, భారత్ మీద చేస్తున్న అరాచకాల కారణంగానే నేను దాన్ని ద్వేషిస్తాను, దూషిస్తాను కూడా. ఇది నా హక్కుగా భావిస్తాను, నా బాధ్యతగా భావిస్తాను ఒక భారతీయుడిగా. అయితే ఆ దేశం బాగుపడాలనే కోరుకుంటా కానీ నాశనం అవ్వాలని కోరుకోను. అయితే మంచిగా బాగుపడాలని కోరుకుంటా, భారత్ మీద గెలిచి బాగుపడాలని అయితే కోరుకోను. ఇప్పుడు తాజాగా జరుగుతున్నది ఏంటంటే పాకిస్తాను అమెరికాకి సంబంధించినటువంటి యాపిల్ దగ్గరికి పోయింది. మీ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో చేసుకుంటున్నారు కదా, చైనా నుంచి అక్కడికి వచ్చేసారు కదా, ఇప్పుడు మా దేశానికి రండి, మా దేశంలో అంతకంటే తక్కువకి లేబర్ దొరుకుతారు, అలాగే బోలెడంత భూమి ఇస్తాం, 10 పైసలు ఖర్చు కూడా లేకుండా భూమి ఇస్తాం, రమ్మనమని పిలుస్తోంది. బట్ సమస్యల్లా ఒకటే, తీవ్రవాదం నడిపించేటటువంటి చోట, మత పిచ్చతో రగిలే చోట, మత పిచ్చ కారణంగానే బ్రతికేటటువంటి చోటకు వచ్చి పెట్టుబడిదారులు రారన్నటువంటి సత్యం పాకిస్తాన్కి ఎప్పుడు అర్థమవుతుందో అర్థం కాదు మనకి.